వాలంటీర్స్ని కొనాలనే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. బుచ్చిరెడ్డిపాలెంలో శిరీష అనే వాలంటీర్ ఇంటికి పంపించారు. నువ్వు మాకు సపోర్ట్ చేయమ్మా, 1,00,000 రూపాయలు ఇస్తాము, ప్రైవేటు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వెళ్ళారు. ఎన్ని తిట్లు తిట్టాలో తిట్టి బయటకు నెట్టేసింది ఆ పాప. నిన్న సాయంత్రమే నా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్ళింది. అదేవిధంగా కొడవలూరు మండల హెడ్ క్వార్టర్స్ కూడా వాలంటీర్స్కి ఫోన్లు వచ్చినాయి. వాలంటీర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం. వీళ్ళు ఇచ్చే 1,00,000 రూపాయలకు ఉద్యోగాలకు అమ్ముడు పోయేవాళ్ళు కాదు వాలంటీర్స్. ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ నిలిచారు. మీరు ఇచ్చే డబ్బులకి ఎవరైనా కొంతమంది నాయకులు ఆశపడి అమ్ముడు బాగొచ్చేమో కానీ మీకు మా వాలంటీర్స్ కానీ మా ప్రజలు కానీ అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఇక్కడ అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నిజంగా ఒక పక్క బాధ వేస్తుంది. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి డబ్బు ఉందని చెప్పి ఈరోజు ఒక పెద్ద కోటీశ్వరుడికి పార్లమెంటు స్థానాన్ని, ఒక పెద్ద కోటీశ్వరాలకి కోవూరు నియోజకవర్గానికి దింపారు. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. మా వాళ్ళు చెప్పినట్లుగా చాలా మంది కోటీశ్వరులు పోటీ చేశారు ఈ నియోజకవర్గంలో. ప్రజలెవరు కూడా వాళ్ళ డబ్బుకు ఆశపడలేదు, మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. పేద ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలే నాకు, విజయసాయికి అండ. ఎంతమంది వెళ్ళిపోయినా మనకు నష్టం లేదు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బుకు అమ్ముడు పోయిన వాళ్ళు మాతో ఉండి ఈ 5 సంవత్సరాలు పని చేయించుకొని డబ్బుకి ఆశపడి వెళ్ళారు. ఈ మధ్యనే చెప్పాను, మరలా ఇక్కడ గెలవబోయేది నేనే. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. పార్లమెంటుకు విజయసాయి రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఇది భగవంతుడు రాసిన్నారు. ఈ రోజు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మరలా రేపు ప్రయత్నాలు చేస్తారు. ఏముందిలే ప్రసన్న కుమార్ రెడ్డి బోలా మనిషి, మనం వెళితే ముందు సీట్లో కూర్చోబెడతాడని. లేదు, నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద తప్పు చేశాను. ఈ వెధవల్ని పార్టీలోకి చేర్చుకొని కామాక్షమ్మ మీద, జొన్నవాడ కామాక్షమ్మ మీద, గంగపట్నం చాముండేశ్వరి అమ్మ మీద, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ వెధవల్ని ఇంక దగ్గరకు రాలేదని మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. అప్పుడే చెప్పుకుంటున్నారంట, గెలిచేది ఆయనే, రేపు మరలా వెళ్తాము, డబ్బు కోసం వెళ్ళాము విపిఆర్ దగ్గరికి అని చెప్పి చెప్పుకుంటున్నారంట. లేదు, నాకు బుద్ధి వచ్చింది, నేను తప్పు చేశాను. ఆ వెధవల్ని పార్టీలో చేర్చుకొని ఏదో పార్టీ బలం పెరగద్ది, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గెలవగలుగుతామనే ఉద్దేశంతో తీసుకుంటే ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసి డబ్బుకు ఆశపడి నన్ను వెన్నుపోటు పొడిచి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. డబ్బు శాశ్వతం కాదు కదా, నిజాయితీ శాశ్వతం, గౌరవం శాశ్వతం, 10 మందిలో గౌరవంగా బ్రతకడం శాశ్వతం. కానీ డబ్బు ఎల్లకాలం ఉండదు. వల్ల మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరెవరు కూడా పథకాలు అడగలేదు. ప్రతి పథకానికి ఒక పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు. వస్తారు, ఖచ్చితంగా తీసుకోండి, డబ్బు వద్దనబాకండి. ఓటు మాత్రం ఫ్యాన్, 2 ఓట్లు, 2 కూడా ఫ్యాన్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా అవసరం. ప్రతి పేద గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక సుజాతమ్మ చెప్పింది, మా లోగుంటపాడు మాజీ సర్పంచ్, మీకు నా వల్ల మంచి జరుగుంటేనే ఓటేయండనే మగాడు భారతదేశంలో ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది కరెక్ట్. మా కుటుంబం కూడా
61 నుంచి రాజకీయాల్లో ఉన్న ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, మంత్రులను చూసాం. ఈ విధంగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి.